హలో ఎవ్రీవన్, ఈరోజు మేము ఒక రెస్టారెంట్కి వచ్చామన్నమాట. మాస్టర్ కుక్ మండి. ఇక్కడ రెస్టారెంట్ బిర్యానీస్ చాలా బాగుంటాయి, చాలా టేస్టీ, చాలా ఎమ్మీగా ఉంటాయి అన్నమాట. మండి ఇక్కడ మనకు హలీం కూడా అమ్ముతారు. ఇప్పుడు రంజాన్ సీజన్ కదా, అందుకే హలీం చూడండి, హలీం అమ్ముతున్నారు. పక్కనే పాన్ షాప్ కూడా ఉంది, ఇంకో రోడ్డు పక్కన ఉంటుంది. ఇది మల్కాజ్గిరిలో ఆనంద్ బాగ్. చాలా బాగుంటుంది అన్నమాట. ఇక్కడ చాలా ఫేమస్ కబాబ్స్, బిర్యానీ అనేది, మండి అనేది ఇంకా ఫేమస్ అన్నమాట. ఇంకా మేము మండి తినడానికి వచ్చాము. అయితే ఇక్కడ మాకు ముందుగా సూప్ అనేది ఇచ్చారు, చికెన్ సూప్ ఇచ్చారు. ఇంకా మా వాళ్ళు ఫూ అనుకుంటూ తాగుతున్నారు చూడండి. ఇగో మా చిన్నడు కూడా చికెన్ సూప్ తాగుతున్నారు. సూప్ తాగితే మనకు జలుబు దగ్గు ఏమన్నా ఉన్నా పోతుంది అనమాట. హాట్ సూపు చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. మా వాడు హలో అంటుండే, మా వానికి ఒక లైక్ వేసుకోండి. ఇంకా నాకు ఇక్కడైతే సూప్ అనేది చాలా ఇష్టం. అలా మండి కూడా చాలా బాగుంటుంది. వీడియో తీస్తుంది నేనే కాబట్టి వీడియోలో కనిపించాను. మా వాళ్ళు వీడియో తీయమంటే తీయను, నువ్వే తీసుకో అనేసి చెప్తే నేనే తీస్తున్నాను అన్నమాట. ఇది మెనూ అన్నమాట, మండి మెనూ. చూడండి, రేట్ అయితే రీజనబులే ఉంటుంది. 250 280 ఉంటుంది అన్నమాట. ఫ్యామిలీ ప్యాక్ అయితే మనకు ఎక్కువ ఉంటుంది, 700 750. కాస్ట్ తక్కువ, క్వాలిటీ ఎక్కువ, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అన్నమాట. ఇంకా మాకైతే చూడండి మండి వచ్చేసింది. మేమేమో 2 పీసెస్ తీసుకున్నాము, ముగ్గురం కాబట్టి 2 పీసెస్ తీసేసుకున్నాము. ఇది మాకు సరిపోయింది ముగ్గురికి. ఇంక సోప్ ఖాళీ చేసి ప్లేట్స్ అనేది పడేసాము. ఇంకా ఇటు చూడండి, ఇద్దరికేమో 1 పీసెస్ అనేది తీసుకున్నాము. ఇంకా ఫుల్గా తినేస్తున్నాం అన్నమాట. వీళ్ళు ఫోన్లో చూసుకుంటూ తింటున్నారు. ఇక్కడ 1 మంత్కి 2 మంత్స్కి ఒకసారి వస్తాము మండే తినడానికి. ఇంకా మా వాళ్ళు కుమ్మేస్తున్నారు. పీసెస్ చూడండి ఎంత బాగుంటుంది, చాలా డ్రైగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. పీస్కి కాల్చడం అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఎమ్మి ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. ఈ రెస్టారెంట్లో స్టోరేజ్ లాంటిది నిన్నటిది మొన్నటిది అలా ఏముండదు, ఎప్పటికప్పుడే ఫ్రెష్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా రష్ ఉంటుంది కాబట్టి మంచిగా ఉంటుంది. ఈ ఏరియాలో అయితే ఇక్కడే మండి బాగుంటుంది. అంటే ఈరోజు మేము మండి తినడానికి రీజన్ ఏంటిదంటే, ఈరోజు మా మ్యారేజ్ డే కాబట్టి ఇంకా బయటికి వెళ్ళి తిందామనేసి బయటికి వచ్చి తిందామన్నమాట. ఇంట్లో అయితే ఏం చేసుకోకుండా. ఇంకా మా వారు చూడండి, మా చిన్నోనికి పీసెస్ కట్ చేసి ఇస్తున్నారు. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక నియర్ బై మీకు మల్కాజ్గిరి ఆనంద్ బాగ్లో మాస్టర్ కుక్ అనేసి కొట్టండి రెస్టారెంట్. ఇక్కడ నుంచి ఆన్లైన్ అవైలబుల్లో కూడా ఉంటుంది. స్విగ్గీ, జొమాటో ఆర్డర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్ అండి. నేను వచ్చిన 6 ఇయర్స్ నుంచి ఇక్కడే తింటున్నాము. ఇగో చూసుకోండి, మీరు ఎప్పుడైనా మండే తినేటప్పుడు ఇలా ప్లేట్ ఖాళీ చేస్తారా? కానీ ఇలానే చేయండి. ఎందుకంటే ఎక్కువ ఆర్డర్ చేసుకొని ఫుడ్ అయితే వేస్ట్ చేసుకోవడము. చాలామంది అయితే పీసెస్ కూడా ఫుడ్ వదిలేస్తారు. మేమైతే అలా కాదండి, ప్లేట్ మొత్తం నాకేస్తాము. చూడండి, గిన్నెలు సూప్స్ది, అలాగే వాళ్ళు మనకు చారు ఇస్తారు కదా, క్రీమ్ ఒకటి ఇస్తారు కదా పీసెస్ తినడానికి, అది మొత్తం కంప్లీట్ చేసేసాము. వాళ్ళు హోటల్ వాళ్ళు అంటారు, మీరు ఎప్పుడు వచ్చినా చాలా కంప్లీట్గా తింటారు, అసలు వేస్ట్ అనేది చెయ్యరు అని చెప్తారు ఎప్పుడు వచ్చినా మాకు. ఇంకా మా తమ్మునికి సరిపోలేదంటూ చికెన్ 65 మండి అనేది ఆర్డర్ చేసుకున్నారు. మళ్ళీ ఇంకో ప్లేటు చూడండి, చికెన్ 65 మండీలో ఒకటి చారు ఇచ్చారు, ఒకటి రసం ఏదో ఇచ్చారు, 2 క్యారెట్ ముక్కలు, కీర ముక్కలు. అయితే మాకు ఇక్కడ చికెన్ 65 మేము ఎప్పుడు ఆర్డర్ చేయలేదు, ఫస్ట్ టైం ఆర్డర్ చేసాము. అయితే మాకు చికెన్ 65 అనేది చాలా కొంచెమే ఇచ్చారు. టేస్ట్ అయితే పర్లేదు. 65 సేమ్ అదే బిర్యానీలో పైన ఎంత చికెన్ 65 వేసి ఇచ్చాడు. దీనికైతే కొంచెం కాస్ట్ ఎక్కువైంది, కానీ చికెన్ క్వాంటిటీ అయితే తగ్గింది. నాకు అంత పెద్దగా అయితే ఏమీ నచ్చలేదు. టేస్ట్ అయితే పర్లేదు. అదే మండీలో పైన చికెన్ 65 వేసి ఇచ్చారు కాబట్టి. ఇంకా ఇదంతా తిన్నాక లాస్ట్లో ఫినిషింగ్ థమ్స్అప్ పాను తింటే డైజెషన్ అవుతుంది. ఇంకా నేను పాననే తిన్నాను. సబ్స్క్రైబ్ మై వీడియో.